నమస్తే. దేశ విమానయాన చరిత్రలోనే ఎన్నడూ లేని సంక్షోభం ఇప్పుడు కళ్ల ముందు కనిపిస్తోంది. ఎక్కడికక్కడ నిలిచిపోయిన విమానాలు, ఎయిర్పోర్టులో పడిగాపులు కాస్తున్న ప్రయాణికులు, ఆకాశాన్ని తాకిన టికెట్ ధరలు. దేశంలోని అతిపెద్ద ఎయిర్లైన్ సంస్థ ఇండిగో ఒక్కసారిగా కుప్పకూలిందా? గత 3-4 రోజులుగా వేల సంఖ్యలో విమానాలు ఎందుకు రద్దవుతున్నాయి? ఆపరేషనల్ ఇష్యూస్ అని ఇండిగో చెప్తున్న మాటల్లో నిజమెంత? దీని వెనుక ఉన్న అసలు కారణం పైలట్ల అలసటైతే దాని బాధ్యత ఎవరిది? అసలు FDTL రూల్స్ అంటే ఏంటి? ఈ ఇండిగో ఎపిసోడ్ పై కంప్లీట్ అనాలిసిస్ ఇప్పుడు చూద్దాం. ముందుగా అసలు పరిస్థితి ఎంత తీవ్రతగా ఉందో చూద్దాం. ఏదో వాతావరణం బాగోలేకో పొగమంచు వల్ల 1-2 విమానాలు ఆగలేదు. ఇండిగో నడిపే మొత్తం సర్వీసుల్లో దాదాపు సగం విమానాలు నేలకే పరిమితమయ్యాయి. అసలు ఎయిర్పోర్టులో ఏం జరుగుతోంది? దేశవ్యాప్తంగా విమాన ప్రయాణికులకు చుక్కలు కనిపిస్తున్నాయి. 3-4 రోజులుగా ఇండిగో సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఒక్క శుక్రవారమే దాదాపు 1000కి పైగా విమానాలు రద్దయ్యాయి. కోల్కతా, హైదరాబాద్, చెన్నై, ఢిల్లీ ఇలా మెట్రో నగరాల నుంచి చిన్న పట్టణాల వరకు అన్ని ఎయిర్పోర్టుల్లోనూ గందరగోళమే. టికెట్ డబ్బులు వెనక్కివ్వాలని కొందరు, అర్జెంట్ గా గమ్యస్థానాలకు చేర్చాలని మరికొందరు ఎయిర్లైన్ సిబ్బందితో గొడవలకు దిగుతున్నారు. మరోపక్క ఉన్న ఆప్షన్లు తక్కువ కావడంతో మిగిలిన విమానాల టికెట్ ధరలు 200 నుంచి 300% పెరిగిపోయాయి. అయితే ఇండిగో చెప్తున్నట్లు ఇది కేవలం టెక్నికల్ సమస్య కాదు. దీని వెనుక అసలే కారణం DGCA కొత్త నిబంధనలు. పైలట్ల భద్రత, వారి ఆరోగ్యం కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన కొన్ని రూల్స్ ఇండిగో పాలిట శాపంగా మారాయి. అసలు ఏంటా రూల్స్? అవెందుకు అంత కీలకం? దీని అంతటికీ ప్రధాన కారణం DGCA కొత్త నిబంధనలు. పైలట్లపై పని భారం పడకుండా ఉండేందుకు, ప్రమాదాలను నివారించేందుకు ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్ FDTL పేరిట DGCA కొన్ని నిబంధనలు తీసుకొచ్చింది. పైలట్లు నిద్రలేమితో అలసిపోయి విమానాలు నడపకూడదు అనేది ఈ రూల్స్ ముఖ్య ఉద్దేశం. ఇంతకు ముందు పైలట్లకు వారానికి 36 గంటల రెస్ట్ ఉంటే చాలు. కానీ ఇప్పుడు ఖచ్చితంగా 48 గంటలు ఉండాల్సిందేనని DGCA స్పష్టం చేసింది. అలాగే రాత్రి వేళల్లో ఒక పైలట్ గతంలో 6 ల్యాండింగ్స్ చేసేవారు. ఇప్పుడు కేవలం 2 ల్యాండింగ్స్ కు మాత్రమే అనుమతి ఇచ్చారు. రాత్రి డ్యూటీ సమయాన్ని కూడా తగ్గించారు. ఈ రూల్స్ వల్ల గతంలో ఉన్న పైలట్లతోనే షెడ్యూల్ నడపడం అసాధ్యం. సింపుల్ గా చెప్పాలంటే పని గంటలు తగ్గాయి, రెస్ట్ టైం పెరిగింది. కానీ దానికి తగ్గట్లు ఇండిగో దగ్గర కొత్త పైలట్లు లేరు. అందుకే ఇండిగో చిక్కుల్లో పడింది. వాస్తవానికి ఈ నిబంధనలు గత ఏడాది జూన్లోనే అమల్లోకి రావాల్సింది. కానీ ఈ ఏడాది నవంబర్ 1 నుంచి ఇవి అమల్లోకి వచ్చాయి. ఇక్కడే అసలు ప్రశ్న వస్తోంది. ఈ రూల్స్ రాత్రికే వచ్చినవి కాదు. 2 ఏళ్ల క్రితమే ప్రభుత్వం చెప్పింది. కానీ ఇండిగో అందుకు అనుగుణంగా ప్రిపేర్ కాలేదు. పూర్తిగా నిర్లక్ష్యం వ్యవహరించింది. నిస్సందేహంగా ఇది ఇండిగో యాజమాన్య వైఫల్యమే అని చెప్పొచ్చు. ఈ కొత్త రూల్స్ వస్తాయని తెలిసినా ఇండిగో లీన్ మ్యాన్ పవర్ స్ట్రాటజీని ఫాలో అయింది. అంటే తక్కువ మంది ఉద్యోగులతో ఎక్కువ పని చేయించుకుని లాభాలు గడించడం అన్నమాట. ఎయిర్లైన్స్ లాబింగ్ చేసి రూల్స్ ని వాయిదా వేయించగలవు అనుకున్నారు. కానీ కొత్త పైలట్లను రిక్రూట్ చేసుకోలేదు. ఇప్పుడు రూల్స్ అమల్లోకి వచ్చేసరికి ఉన్న పైలట్లందరికీ కంపల్సరీ రెస్ట్ ఇవ్వాల్సి వస్తోంది. కాక్పిట్ లో కూర్చోవడానికి పైలట్ లేడు. విమానం ఎగరలేకపోతోంది. లాభాల వేటలో ప్లానింగ్ ని ఇండిగో గాలి కుదిలేసింది. మరోవైపు ఇది ఇండిగో ఆడుతున్న మైండ్ గేమ్ అనే వాదన కూడా బలంగా వినిపిస్తోంది. ప్రయాణికులను ఇబ్బంది పెట్టి ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేయడానికి ఇండిగో ఇదంతా కావాలని చేస్తోందా? తాజా పరిణామాలు చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. విమానాలు రద్దై జనం గగ్గోలు పెట్టగానే కేంద్ర ప్రభుత్వం దిగొచ్చింది. ప్రయాణికుల ఇబ్బందుల దృష్ట్యా ఫిబ్రవరి 2026 వరకు లేదా తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఈ కొత్త FDTL రూల్స్ ను పక్కన పెడుతున్నట్లు ప్రకటించింది. అంటే పాత పద్ధతిలోనే పైలట్లు పనిచేయొచ్చు. ఇక్కడే పైలట్ సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఎయిర్లైన్స్ తమ లాభాల కోసం ప్రయాణికులను పావులుగా వాడుకున్నాయి. కృత్రిమ కొరత సృష్టించి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి రూల్స్ మార్పించుకున్నాయని ఆరోపిస్తున్నాయి. అంటే ఇండిగో పంతం నెగ్గించుకున్నట్టేనా? సేఫ్టీ కంటే షెడ్యూలే ముఖ్యమా? మొత్తానికి ప్రభుత్వం రూల్స్ సడలించడంతో 1-2 రోజుల్లో విమాన సర్వీసులు పూర్తిగా దారిలో పడొచ్చు. కానీ ఈ ఎపిసోడ్ కొన్ని చేదు నిజాలను బయటపెట్టింది. 1, మన విమానయాన రంగం ఎంత బలహీనంగా ఉందో తెలిసింది. 2, కార్పొరేట్ కంపెనీల ముందు నిబంధనలు ఎలా మోకరిల్లుతాయో అర్థమైంది. అలసిపోయిన పైలట్లతో విమానాలు నడిపించడం తాత్కాలికంగా సమస్యను తీర్చొచ్చు. కానీ అది
దీర్ఘకాలంలో ప్రయాణికుల భద్రతకే ముప్పు. మరి దీనిపై మీరేమంటారు? ఇండిగో చేసింది తప్ప, రైటా? కమెంట్స్లో తెలియజేయండి.